మాట్లాడే విధానం, అర్థం చేసుకునే సామర్థ్యం పెంచుకోవడానికి, ఒంటరితనం భావన తొలగించుకొని ఒత్తిడి నుండి దూరం అవడానికి, కమ్యూనిటీ బిల్డింగ్ కోసం వివిధ నేపథ్యాలు, అనుభవాలు ఉన్న వారితో మాట్లాడడం పట్ల అవగాహన కోసం ఏర్పాటైంది హ్యూమన్ లైబ్రరీ. లైబ్రరీలో సాధారణంగా పుస్తకాలు ఉంటాయి. ఇందుకు భిన్నంగా హ్యూమన్ లైబ్రరీలో మనుషులు ఉంటారు. ఆన్లైన్ బుకింగ్ ప్లాట్ఫామ్లో ఓ స్లాట్ బుక్ చేసుకోవాలి. ఆ తర్వాత ఆ డేట్స్లో ఆ టైంకి అటెండ్ అవ్వాలి. ప్రతిష్టాత్మకమైన రంగాల్లో నిష్ణాతులైన అనుభవజ్ఞులతో వారి అనుభవాలు మరియు మన సందేహాలు సంభాషించుకోవచ్చు. ఇక్కడ సమన్వయం చేయడానికి నిర్వాహకులు ఉంటారు. లైబ్రరీలో చదివిన పుస్తకాన్ని ఎంత జాగ్రత్తగా మళ్ళీ అదే ప్రదేశంలో పెడతామో, మనతో విషయాలు పంచుకున్న వారి గోప్యతకు భంగం కలగకుండా జాగ్రత్తలు తీసుకుంటారు. ఈ కాన్సెప్ట్ మొదట డెన్మార్క్లోని కోపెన్హెగన్ నగరంలో 2000 సంవత్సరంలో ప్రారంభమైంది. ఆ తర్వాత మనుషుల మధ్య సంభాషణలు పెంచడం కోసం ఇప్పటి వరకు సుమారు 80 దేశాలు అనుసరిస్తున్నాయి. మన దేశంలో ముంబై, బెంగళూరుతో పాటు కొన్నేళ్ల క్రితం హైదరాబాద్ వాసులు కూడా స్టార్ట్ చేశారు. భాగ్యనగరంలోని హైటెక్ సిటీ, మాదాపూర్, ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్లలో ఈ తరహా కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఒంటరితనంతో ఇబ్బంది పడుతున్న వారి కోసం కనెక్ట్ కార్నర్ అనే సంస్థ మాదాపూర్లో వారాంతాల్లో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తోంది. హ్యూమన్ లైబ్రరీ కాన్సెప్ట్ గురించి నాకు 4 సంవత్సరాల క్రితం మొదటిసారి తెలిసింది. నిత్య జీవితంలో కొత్తగా పరిచయమైన వారి దగ్గర నుండి మన పాత స్నేహితుల వద్ద కూడా ఈ ఇంట్రెస్టింగ్ కాన్సెప్ట్ని మనసులో పెట్టుకొని మాట్లాడడం వలన సంస్కారమైన సంభాషణలు జరుగుతున్నాయి. అంతకు ముందు కంటే కూడా నాలో మాట్లాడే విధానం, అర్థం చేసుకునే సామర్థ్యం బాగా మెరుగయ్యాయి. పాత పరిచయాల్ని గ్రాంటెడ్గా తీసుకోవడం అనే అలవాటు బాగా తగ్గించుకోగలిగాను. ఎదుటివారితో మాట్లాడేటప్పుడు క్వాలిటీ టైం స్పెండ్ చేసి విలువైన అభిప్రాయాలను ఇచ్చిపుచ్చుకోవడం అనేది బాగా అభివృద్ధి జరిగింది.